ప్రేమ మోసమా ఎపిసోడ్ 17. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. స్వప్నిక రైతు బజార్లో పండ్లు కొంటుంటే ఆమె పక్కన ఆగింది మారుతి ఆల్టో. హే కమాన్ యార్ అని డ్రైవింగ్ సీట్లో ఉన్న శృతి పిలిచింది. డబ్బు చెల్లించి వచ్చి కార్ ఎక్కింది స్వప్ని. నా కార్ ఎలా ఉంది? నా బుగ్గల్లా ఉందన్నాడు ప్రదీప్. నా లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ అని అంది శృతి. నువ్వు అనురాగ్ పెళ్లి చేసుకున్నారట కదా గాయత్రి చెప్పింది. నాకు చెప్పలేదేం, కొరుక్కు తినేస్తాననా అంది శృతి. గాయత్రి ఎందుకలా చెప్పిందో, వారి మధ్య తన ప్రసక్తి ఎందుకొచ్చిందో అని ఓ పక్క ఆలోచిస్తూనే అంది ఇంకా చేసుకోలేదు అని. ఆ మాటకి సడన్ బ్రేక్ వేసింది శృతి. ఇటీస్ అని అంది స్వప్ని. నేనే కాదు, నువ్వు గ్రంథసాంగురాలివేనన్నమాట అని కారు వెనకాల హారన్ మోతలెక్కువేసరికి ముందుకి పోనిస్తూ అంది శృతి. స్వప్నకి చాలా ఎంబ్రాసింగ్ గా ఉంది. అనవసరంగా కారెక్టానేమోనని ఫీలైంది. పెళ్లి కాకుండానే కలిసి ఉంటూ యమగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట అంది శృతి. అమెరికా కంపెనీల పనిని ఇక్కడ చేస్తూ అమెరికా కల్చర్ని ఇక్కడ అమలు చేస్తున్నావన్నమాట. గుడ్ ప్రోగ్రామ్. నోట్లో వేలు పెడితే కొరకలేని దానివనుకున్నాను. నా గెస్ తప్పు. వేలుతో బాటు చేతిని కొరికేయగల నెరజానవే అంది శృతి. ఆ మాటకి చురుగ్గా చూసింది స్వప్ని. ఆ మధ్య జగ్గి, అదే జగన్ పెళ్లి చూపులకు వచ్చాడట కదా. నువ్వేమో నైతికవర్తన ముఖ్యమంటూ క్లాస్ పీకే వంట అంది శృతి. ఆ మాటకి జవాబు ఏమి ఇవ్వాల తోచక బయటకి చూస్తూ కూర్చుంది. జగ్గీ డేటింగ్కి ఎప్పుడు రెడీనే. చక్కని బెడ్ పార్టనర్, ఒక ట్రయల్ వేస్తావా అంది శృతి. షట్ అప్, స్టాప్ ది నాన్సెన్స్ అని అరిచింది స్వప్ని. అంత కోపం ఎందుకు? ఎసార్ నో ఏదో ఒకటి చెబితే చాలుగా అంది శృతి. గంభీరంగా ఉండిపోయింది స్వప్ని. అనురాగ్తో ఎలా ఉంటుందో ఓసారి ఇంటికి రానా? లెటెస్ షేర్. నారి నారి నడుమ మురారి అని అంది శృతి. ఆ మాటకి స్టాప్ ది కార్ అని చటుక్కున దిగి బై ఫరెవర్ అనేసి దడాల్నా డోర్ వేసేసింది స్వప్ని. ఆమె మనశ్శరీరాలు కుతకుతా ఉడికిపోతున్నాయి. ఆటో పిలిచి ఎక్కి తిన్నగా ఇంటికెళ్ళింది. అనురాగ్ ఇంట్లోనే ఉన్నాడు. ల్యాప్టాప్ లోంచి తల ఎత్తలేదు. చెప్పులో మూలకి హ్యాండ్ బ్యాగ్, ఫ్రూట్స్ బ్యాగ్ మరో పక్కకి విసిరేసి గదిలోకి వెళ్లి పడుకుంది. అసలు శృతి తన గురించి ఏమనుకుంటోంది? ఎంత అసహ్యంగా మాట్లాడింది. ఫ్రెండ్ గనుక ఊరుకుంది గాని లేకపోతే ఖాళీ చెప్పు తీసి చంపలు వాయించేది. ఆమె బీచ్ గనుక తనని అలాగే అనుకుంటుంది కాబోలు. డర్టీ క్రీచర్. ఆమెకి తనకి, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. శృతికి మంచి చెడులు లేవు. పద్ధతి పాడు లేదు. ఒకేసారి అనేక మందితో తిరుగుతుంది. తను అలా కాదు. లీవ్ ఇన్ పార్ట్నర్ కే అంకితం. మరొకరి వంక కన్నెత్తి చూడదు. ఒకవేళ అనురాగ్ ఇంట్లోంచి వెళ్ళిపోతే తను ఇంకొకరిని లివ్ ఇన్ పార్ట్నర్షిప్లోకి ఆహ్వానిస్తుందా? దానర్థం తను కూడా ఒకరి కంటే ఎక్కువ మందితో, కాదంటే ఒకేసారి ఒకరితోనో? ఆ ఫీలింగ్ ఎంతో జుగుప్తగా అనిపించింది స్వప్నికకి. అనురాగ్కి తనకి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం, అభిమానం, ప్రేమ. అది తమ బంధాన్ని దృఢంగా ఉంచదా? ఇద్దరినీ బంధించి ఉంచలేదా? బంధం 7 అడుగులు కలిసి నడిస్తే వారు వీరు అవుతారు అంటారు. గత కొన్ని నెలలుగా కలిసి జీవిస్తున్నారు. నిస్సందేహంగా తమ ప్రేమా బంధం వివాహ బంధం కన్నా గొప్పది. తనేదో భయంకరంగా ఊహించుకొని భయపడటం భావ్యం కాదు. కాని అనురాగ్ ఈ మధ్య అదోలా ఉంటున్నాడు. మునిపటిలా ఉత్సాహంగా ఉండటం లేదు. డల్ గా ఉంటున్నాడు. బెడ్ మీద యాంత్రికంగానే, మాటలు కూడా తడి పొడిగా ఉంటున్నాయి. అక్కడికి ఒక రోజున నిలదీసింది. ఇల్లు, ఆఫీస్ రొటీన్గా, బోర్గా ఉంటుంది. నో థ్రిల్. నథింగ్. ఐ థింక్ ఐ నీడ్ సమ్ చేంజ్ అని అన్నాడు. ఎలాంటి చేంజ్ అని అడిగాను. తెలియదు. ఐయామ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్ అని అన్నాడు. మనసు విప్పి మాట్లాడుకుంటే ఎంతా క్లియర్ అవుతుంది. నీకు గుర్తుందా? నిహారిక ఆమె హస్బెండ్ మొనాటనీ భరించలేక సూసైడ్ చేసుకున్నారు అని అంది. ఆ మాటకి తల విదిలించి చూశాడు. అతడి కళ్లనిండా బెరకు, భయం ఉన్నాయి. వాళ్లంటే పెళ్లి చేసుకున్నారు. కొన్ని బాధ్యతలు, కొన్ని రెస్ట్రిక్షన్లు ఉన్నాయి. మనకలాంటివేం లేవు. ఫ్రీ బర్డ్స్ మీ సో ఫ్రీగా ఇష్టం వచ్చినట్లుగా ఉండవచ్చు కదా అనురాగ్. స్వేచ్ఛలో ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది అని అంది. ట్రై చేస్తాను. ఎడ్జస్ట్ అవ్వగలనేమో చూద్దాం అని అన్నాడు. ఐ హేట్ దట్ వర్డ్ అడ్జస్ట్మెంట్ ఎందుకు చేసుకోవాలి అని అంది. ఫర్ స్మూత్ సెయిలింగ్ అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంచెంగా మార్పు వచ్చిన మాట నిజమే కాని ఇదివరకటి అనురాగ్ కాలేదు. గర్ల్ ఫ్రెండ్ అన్నాడు. మేనత్త కూతురు అన్నాడు. లైఫ్ రొటీన్గా ఉందన్నాడు. చేంజ్ కావాలనిపిస్తోంది అని అన్నాడు. కర్మకాలి అతడు తనతో అనుబంధం వద్దనుకుని వెళ్ళిపోతే, బావ పరంకుశం భయపెట్టినట్టు మగాడి నైజం బయట పెట్టుకుంటే,
తన పరిస్థితి ఏమిటి, తన బతుకేమిటి, తన భవిష్యత్తు ఏమిటి అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇక ఆ తర్వాత ఒకరోజు స్వప్నిక, ఫ్రీగా ఉన్నావా, కొంచెం మాట్లాడాలి అని అనురాగ్ ఫోన్. వర్క్ ఉందనుకో, నీకన్నా ఇంపార్టెంట్ కాదులే, నా క్యాబిన్కి వస్తావా, ఆఫీసులో బాగోదు, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం, జస్ట్ హాఫ్ ఆన్ అవర్, మళ్ళీ కంపెనీకి వచ్చేదులే అని అన్నాడు. మరో పావు గంటకి ఇద్దరు రెస్టారెంట్లో కూర్చున్నారు. ఇద్దరి మధ్య బిస్కెట్స్ ఉన్నాయి, పక్కనే పొగలు కక్కుతున్న టీ ఉంది. కాని ఇద్దరు దృష్టి వాటి మీద లేదు. ఎదురెదురుగా గంభీరంగా కూర్చున్నారు. ఆ మధ్య చెప్పేవు మీ పేరెంట్స్ వస్తారని, కాని ఇంత తొందరగా వస్తారనుకోలేదు అని అంది. నాకు తెలియదు, వాళ్ళు ఫోన్ చేసి ఫోటోలో దిగాం రమ్మని చెప్పేసరికి నేను షాక్ అయ్యాను. సాటర్డే, సండే హాలిడేస్ కదా, వాళ్లతో స్పెండ్ చేయగలనని వచ్చారట అని చెప్పాడు. అయితే తిన్నగా ఇంటికి రమ్మనాల్సింది అని అంది. అన్నాను, నా ఇల్లు అయితే వచ్చేవారట, కాని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రావాలని అన్నారు. ఇల్లు నాదని చెప్పావా, అది నిజమే కదా అని అన్నాడు. కొన్ని నిమిషాల అనంతరం అంది, ఏం మాట్లాడతారంటవు, మన గురించే, మన సంబంధం గురించే, మన ఫ్యూచర్ గురించే, అంతకన్నా ఏముంటుంది అని అన్నాడు. నాకేమిటో భయంగా ఉంది. డేరింగ్ లేడీవి, నీకు భయం ఏమిటి, నాన్సెన్స్ అని అన్నాడు. నిన్ను నా నుండి వేరు చేస్తారేమోనని. పెద్దవాళ్లకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే వాళ్లు ప్రయోగించే మొదటి అస్త్రం అదేగా. మీ వాళ్లు వెళ్లడంతో మన కులాలు వేరన్న సంగతి కూడా తెలిసింది అని అన్నాడు. అదొకటుంది కదూ, కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టు ఒక్కోటి. పిల్లల సుఖ సంతోషాల కన్నా కులానికి సాంప్రదాయానికి పెద్దపీట వేస్తారే ముసలాళ్ళు అని అంది. వాళ్లు పెరిగిన సంస్కృతి ప్రభావం అలాంటిది అని అన్నాడు. అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని అంది, మీ వాళ్లు ఒత్తిడి చేస్తే నన్ను మోసం చేస్తావా, ఏమిట మాటలు సిల్లీగా, ఉయర్ గ్రోన్ అప్, యునో మనం చిన్నపిల్లలం కాదు అని అన్నాడు. మన బతుకులు మనం బతుకుతున్నాం, కాని వీళ్లంతా మన మీద కక్ష కట్టి అని ఆపైన మాట్లాడలేకపోయింది. రెండు కన్నీటి బొట్లు కనుకొనల నుంచి జారిపడ్డాయి. ఇంత బేలగా నిన్ను చూడలేకపోతున్నాను స్వప్ని, మనం భాగస్థులం, పార్ట్నర్స్ ఇన్ హ్యాపీనెస్ అని అన్నాడు. ఆనందాన్వేషణలో భాగంగా సహజీవనాన్ని ఎన్నుకున్నాం. ప్రయాణం హ్యాపీగా సాగిపోతుంటే అనుకోని అవంతరాలు ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఒకేసారి ఎన్నెన్నో. లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్, ఫేస్ ఇట్, పలయానం పరిష్కారం కాదు అని అన్నాడు. సరే, నీకు అంతా తెలుసు, అన్నీ తెలుసు, నువ్వేం చేసినా సరే, ఎలాంటి డెసిషన్ తీసుకున్నా సరే అని గాద్గాదిక స్వరంతో చెప్పింది. లెట్ మీ ట్రై మై లెవెల్ బెస్ట్ అని లేస్తూ అన్నాడు అనురాగ్. బిస్కెట్లు, టీ వదిలేసి డబ్బు చెల్లించి బయటపడ్డారు. కంపెనీకి వెళ్లి కంప్యూటర్ ఆన్ చేసి బొమ్మలా కూర్చుండి పోయింది. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.